హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో నేను ముఖ్యంగా చేయడానికి కారణం ఏంటంటే ప్రీవియస్గా లాస్ట్ 15 డేస్లో జరుగుతున్న మేజర్ యాక్సిడెంట్స్ కోసం అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను కీ పెట్టి స్టార్ట్ చేయడం ట్రై చేస్తాను, కానీ ఇక్కడ బండి స్టార్ట్ అవ్వట్లేదు. ఎందుకని రెండు చెప్తాను. చూసారు ఫ్రెండ్స్, నేను ఒక కీ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని IVMS అంటారు అనమాట, IVMS. ఈ కీ ఇన్సర్ట్ చేస్తే కానీ బండి అనేది స్టార్ట్ అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇన్సర్ట్ చేసిన తర్వాత బండి స్టార్ట్ అయింది. చూసారు కదా, ఇక్కడ నుంచి అసలు టాస్క్ మొదలవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి స్పీడ్ లిమిట్ వచ్చి 40. ఈ 40 స్పీడ్ లిమిట్ లోనే నేను వెళ్ళాలి. 40 అంటే మనం బిలో 30 రేంజ్ మెయింటైన్ చేయాలి. ఎందుకని మనకి బ్రేక్ ఇష్యూ అటువంటివన్నీ ముందుగానే మనం అబ్జర్వ్ చేసుకోవడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒక వీడియో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను 100 స్పీడ్ మీద వెళ్తున్నాను. బ్లాక్ టాప్ మీద 100 స్పీడ్గా వెళ్తున్నప్పుడు అది 100కి రీచ్ అయిన వెంటనే అది నాకు బజర్ ఇస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుంది. ఆ బజర్ ఇచ్చిన వెంటనే నేను స్పీడ్ అనేది స్లో చేయాలి. స్లో చేయకపోతే నా మీద ఫైన్ పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆ ఫైన్ ఎంత దారుణంగా ఉంటుందంటే పీడియో రిలేటెడ్గా మన ఇండియన్ కరెన్సీ రూపంలో చూసుకుంటే మనకి ఇంచుమించు 1000 to 1500 ఏంటి, జస్ట్ 1 స్పీడ్ లిమిట్ కోసం. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను మళ్ళా పైప్ లైన్ దగ్గరకు వచ్చాను ఫ్రెండ్స్. ఆ పైప్ లైన్లో ఫ్లో అయ్యేది మొత్తం క్రూడ్ ఆయిల్ అండ్ డీజిల్ అండ్ పెట్రోల్ కదా. ఈ పైప్ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు నాకు స్పీడ్ ఎంత ఉంటుందో మీరే చూడండి. చూసారా ఫ్రెండ్స్, అది ఇంకా 15 to 20 మీటర్స్ డిస్టెన్స్లో ఉండగానే అది మనకు బజర్ ఇస్తుంది. ఎందుకని మనకి ఇన్ కేస్ మనకు బ్రేక్ ఫెయిల్యూర్ అయినా లేదంటే గేర్ ఫెయిల్యూర్ అయినా ఏదన్నా స్పీడ్ కంట్రోల్ అవ్వకపోతే మనం కంట్రోల్ చేసుకోవడానికి ముందుగానే మనకి అక్కడ స్పీడ్ లిమిట్ 30 అంటే మనం 40లో వెళ్ళాలన్నమాట. దానికి మించి ఎక్కువ వెళ్ళడానికి ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను బ్లాక్ టాప్ మీద నేను ఈజీగా 40-60 అలా వెళ్ళిపోతుంటే రోడ్డుకి ఇరువైపులా 2 పైప్ లైన్లు ఉన్నాయి. చూసారు కదా, వెంటనే అక్కడ నాకు బజర్ ఇచ్చింది. చూసారా, కీ అంటుంది, బజర్ స్టార్ట్ చేసింది. ఆ బజర్ నేను స్లో చేసే వరకు కూడా అలాగే వస్తుంది. ఎందుకని అదొక రూల్. దీన్ని బట్టి మనకేం అర్థమైంది, మనకి చూసారా ఫ్రెండ్స్, నేను అక్కడ స్పీడ్ తగ్గించిన వెంటనే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, మనకి మస్ట్ అండ్ షుడ్గా డ్రైవర్స్కి అనేది ఒక అవేర్నెస్ ఉండాలి. సేఫ్టీ స్పీడ్ ఎలా ఉండాలి, అసలు సేఫ్టీగా డ్రైవింగ్ ఎలా చేయాలి, సేఫ్టీ అంటే అసలు ఏంటి, ఈ డ్రైవింగ్ వల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, అది నేను స్పీడ్ తగ్గించే వరకు కూడా అది అలాగే బజర్ వేస్తుంది. నేను ఒకవేళ ఇన్ కేస్ తగ్గించకపోతే నా మీద ఫైన్ పడుతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, మన ఇండియాలో కూడా ఇటువంటి రూల్స్ అండ్ సిస్టమ్ అన్నీ తీసుకొచ్చి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హెవీ డ్రైవర్కి మన అవగాహన కల్పించాలి. అసలు సేఫ్టీలో ఎలా నడపాలి, సేఫ్టీ అంటే ఏంటి. అసలు మనం దీనికి ఇంకో రూల్ కూడా ఉంది ఫ్రెండ్స్, 101, 102, 103 అని రూల్ కూడా ఉంది. ఆ రూల్ కోసం మీకు తెలియాలంటే లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఆ రూల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా బండిలో సేఫ్టీ గ్యాడ్జెట్స్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఆ సేఫ్టీ గ్యాడ్జెట్స్ ఏంటి, అసలు సేఫ్టీ వీళ్ళకి సేఫ్టీ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎలా అయింది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ కామెంట్ ఫర్ నెక్స్ట్.